ఉండాలి. జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి 34,000 చిల్లర మెజార్టీని నాకు ఇవ్వడం జరిగింది ఒక నమ్మకం మీద. అదేవిధంగా మనం ఈరోజు 12వ తారీఖు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈరోజు కరెక్ట్ గా ఈ టైంలో మనం విజయవాడలో మనమంతా కూడా ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగినాయి. దానికి ఈ రోజు నుంచి రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చేసి రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. దానికోసం అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఒకసారి మన వాళ్ళందరితో మాట్లాడాలి, కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు జనసేన బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఎన్డీఏ కూటమి ఉండే అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయమని అందరికీ కూడా కబుర్ చేశాం. ఇంత పరిస్థితుల్లో కూడా ఏమీ లెక్క చేయకుండా ఈ రోజు సంవత్సరం వేడుకల్ని జరుపుకోవడానికి మేము పిలవగానే వచ్చిన మీ అందరూ కూడా మరోసారి పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి గమనించుకున్నప్పుడు ఈ రోజు రాష్ట్రం సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో అనేక ఇబ్బందులు, ఒక పక్క 14-19లో ఎన్ని డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో జరిగిందో మనందరం కూడా చూసాం. ఆ తర్వాత 19-24లో ఈ సైకో ప్రభుత్వంలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మనందరం కూడా చూసాం, ఇబ్బందులు పడ్డాం. దానికి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు అనేక ఇబ్బందులు ఒక్క దాంట్లో కూడా ఉంచరా. 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళారు. 1,50,000 కోట్లు ఈరోజు ఇవ్వాల్సిన బాకీలు ఉన్నాయి. ఆ 10 లక్షల కోట్ల వడ్డీలు కట్టాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా పథకాలు ఈరోజు 6 పథకాలను ఆ రోజు ఎన్నికలప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు మన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ఆ రోజు అనౌన్స్ చేశారు. దాన్ని ఒక్కొక్కటి ఈ రోజు చేసుకుని వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ఈ రోజు ఆయన ఎక్కిన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం 3,000 ఉండే పెన్షన్ ని ఆ రోజు 4,000 ఏదైతే మన పథకాల్లో ఉన్నాయో దాన్ని ఒకదాన్ని ఆ రోజు అమలుపరిచారు. ఆ తర్వాత మహిళలకి ఫ్రీ బస్ కూడా తొందరలోనే అది కూడా డేట్ కూడా ఇచ్చారు. నిన్నటి నుంచి అమ్మఒడి కింద దగ్గర ఎవరైతే ఎంతమంది పిల్లలు ఉంటారో 15,000 రూపాయల లెక్కన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఈరోజు 8,750 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి కూడా అంకితం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లు కూడా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా 4 నెలలకి ఒక సిలిండర్ లెక్కన సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా అది కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం. దానికి కూడా ఈ ప్రభుత్వం 380 కోట్ల రూపాయలు
సంవత్సరానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అనేక ఇబ్బందులు ఉన్న మాట చెప్పాం, ఏదో ఏదే విధంగా అయినా వాళ్ళకందరూ కూడా చేయాలి, మనల్ని నమ్మి ఎన్డీఏ కూటమిని నమ్మి ఈరోజు 164 సీట్లు ఇచ్చారని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నైనా ఇబ్బందులు ఉన్నా కూడా పథకాలను మాత్రం ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు రైతు భరోసా కూడా, దానికి కూడా 20,000 రూపాయలు రైతు భరోసా కూడా డేట్ ఇచ్చారు. అది కూడా నిర్ణయం కూడా ఇచ్చింది. నిన్న 21 నుంచే దాన్ని ప్రారంభించారు. ఈరోజు ఇవన్నీ కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు పెన్షన్స్ కూడా లాస్ట్ టైం ఈ సైకో ప్రభుత్వం తెలుగుదేశం అనేవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కొంతమంది తీసేసింది, రేషన్ కార్డులు తీసేసింది. వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టారు, ఆన్లైన్లో అప్లై చేయమన్నారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా రేషన్ షాపులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు పెన్షన్లు కూడా మొదలు పెడుతున్నారు. పెన్షన్లు కూడా ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా పెన్షన్లు కూడా 4,000 రూపాయలు ఇస్తారు. నిన్నగాక మొన్న 2 రోజుల ముందే మనకి విడో పెన్షన్లు కూడా ఎవరికైతే విడో పెన్షన్ అన్ని కూడా ఇచ్చారు. దానికి కూడా 4,000 విడో పెన్షన్ కూడా రాష్ట్రంలో అన్ని దగ్గర కూడా ఇవి కూడా పంచడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైనా కూడా అభివృద్ధిలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఏ విధంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలో, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో ఈరోజు అవన్నీ కూడా దాటుకొని కష్టపడతా ఉంటే, ఈరోజు సైకో ముఖ్యమంత్రి చేసిన ఏదైతే మాజీ సైకోగా చేసి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న జిల్లాకు వచ్చాడు, చేసి అన్ని చేశాడు. ఇంట్లో కూర్చొని ఆడ పట్టణానికి చెప్పేసి అందరికీ ఇంట్లో అకౌంట్లు వేస్తానని చెప్పి రాష్ట్రాన్ని సగం నాశనం చేశాడు. ఈరోజు నేను మొన్న నాకు ఈ మధ్య తెలిసింది, నేను ఎప్పటి నుంచో మనం తిరుగుతున్నాం, డెవలప్ చేస్తూ ఉన్నాం. మన దగ్గర ఇంకా కొన్ని దగ్గర ప్లాంటేషన్ జరగల. కారులో కమిషనర్ గారు ఉంటే ఎందుకు కమిషనర్ గారు ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఎందుకు మొక్కలు నాటలేదంటే వాళ్ళు కొంచెం బిల్లు ఇవ్వాలి సార్ వాళ్ళు, అందుకని లేట్ అయింది, బిల్లు ఇస్తున్నారు. మొక్కలకు కూడా మనం బిల్లు లేకుండా, మట్టికి కూడా మనం బిల్లు లేకపోతే మనం ఇంత కార్పొరేషన్లో ఏంటి పరిస్థితి అని అడిగితే అతను మనకి చెప్పింది, పోయినసారి 5 సంవత్సరాల్లో కార్పొరేషన్లో వచ్చే ట్యాక్స్లు కానీ ఏదైనా 20 కోట్లు 22 కోట్లు ఉంటే అది మన అభివృద్ధికి మనం చేసుకుంటూ ఉంటాం. ఆ సైకో పాత ముఖ్యమంత్రిగా సైకో ఉండే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకొచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆదాయాలు వస్తాయో అన్ని కూడా సెంట్రలైజ్ చేశాడు. ఆయనకి కావాల్సి వాడుకుంటా ఉన్నాడు. దానికి డెవలప్మెంట్ ఇక్కడ ఉండేవన్నీ కూడా ఏదైనా ₹1 పెట్టాలంటే కూడా పైకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చే విధంగా దాన్ని ఒక జీవో పెట్టి ఆ 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ జీవోని ఈ మధ్య మార్చారు. ఆ జీవో మారడం వల్ల మనం ఏది పెట్టినా కూడా పైకి పోయి వచ్చే లోపలికి అది వరకు అని చెప్తే రేపు రోడ్డు మొదలు పెట్టేవాళ్ళు. ఈరోజు పైకి వచ్చి పోయి వచ్చే లోపల మనకి టైం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆ విధంగా రాష్ట్రంలో ఉండే ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో మొత్తం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాడేసి ఈరోజు సర్వనాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని పరిస్థితులు తీసుకొచ్చారని కూడా తెలియజేస్తున్నా. ఇందాక మన బాలాజీ గారు చెప్పారు, అతనికి కింటాకి టన్నుకి కూడా తెలియజేయదు. నిన్న నేను చూసాం వీడియోలో కూడా పక్కనే అడుగుతూ ఉన్నాడు, ఇది ఏంటి, ఇది ఏ గ్రేడు అని చెప్పేసి అడిగే పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు ఒక ఇష్యూ మీద వచ్చేటప్పుడు దాన్ని ప్రిపేర్ అయ్యి రావాలి. జనాలను తోలి జనాలను తెలుగుదేశం వాళ్ళు నిరసన చేస్తా ఉంటే మహిళల్ని ఈ విధంగా అమరావతి వాళ్ళని ఈ విధంగా అన్నారని వాళ్ళు